హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పెసరపప్పుతో కలిపి క్యాబేజీ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికి కావలసినవి ఒక మీడియం సైజు క్యాబేజ్ అండి. ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నాను. 1 కప్పు పెసరపప్పు అండి, నానబెట్టుకున్నాను అన్నమాట. బాగా కడిగి కొంచెం పసుపు కూడా వేసాను, కొంచెం అల్లం, కొంచెం పచ్చిమిర్చి, తిరగమాతకి పప్పులు, కొంచెం ఆవాలు, కొంచెం ఎండుమిర్చి, కొంచెం కారం, పసుపు, కొంచెం ఇంగువ, కొంచెం ఆనియన్, కొంచెం కొత్తిమీర. మొదట పెసరపప్పుని నానబెట్టుకొని అందులో పసుపు వేసి నీళ్ళని బాగా ఉడకనివ్వాలి. పప్పు సగం ఉడికిన తర్వాత అందులో క్యాబేజీని కూడా కడిగి వేసేయాలి. ఆల్రెడీ క్యాబేజీని కడిగానండి, కట్ చేశాక కడగలేదన్నమాట. సో దాన్ని పప్పులో వేసేసి కాసేపు ఉడకనివ్వాలండి. ఎక్కువ ఉడకకూడదు అనమాట. కొంచెం రాగా ఉన్నప్పుడే నీళ్ళు వంచేయాలి. సో ఈ విధంగా ఉడికించి చూడండి. పప్పు బాగా మెత్తబడితే చాలన్నమాట. ఉడికిన తర్వాత అందులోనే అల్లం కూడా కొద్దిగా వేసేసాను. అల్లం కూడా బాగా దీంతో పాటు ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాత దీన్ని పక్కన సపరేట్గా తీసేసుకున్నాను. ఇదిగోండి, చారుని వంచేసాను. పెసరపప్పు క్యాబేజీ ఈ విధంగా ఫ్రై అయింది. అదే గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ బాగా వేడెక్కాక అందులో కొంచెం అల్లం ఉడికేటప్పుడు వేసాను, కొద్దిగా ఇక్కడ పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి, పప్పులు కూడా అందులో వేసి కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయ, ఆవాలు కూడా అందులో వేసేసి కొంచెం ఇంగువ వేసాను అనమాట. కరివేపాకున్నా కూడా వేసుకోవచ్చు. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులో అల్లము, ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా వేసాను అనమాట. మీరు కావాలంటే గార్లిక్ కూడా వేసుకోవచ్చండి. వేసుకొని కొంచెం క్రష్డ్ గార్లిక్ వేసిన టేస్ట్ బాగుంటుంది అనమాట. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ క్యాబేజీ పెసరపప్పుని ఇందులో వేసేయచ్చు అనమాట. వేసి కొంచెం ఫ్రై చేయాలండి. చేసిన నీళ్ళంతా అందులో వెళ్ళిపోతే మనం కొద్దిగా ఉప్పుని, మళ్ళీ కొద్దిగా కారం కూడా వేయాలండి. సో ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ప్లస్ రసం కూడా దీంతోనే తయారు చేసేయచ్చు అనమాట. పప్పు రసం, చింతపండు కొద్దిగా నానబెట్టుకొని పప్పు రసం కూడా చేసేయచ్చు అనమాట. ఇదిగోండి, కారము, ఉప్పు వేసిన తర్వాత కొంచెం కొత్తిమీరని చల్లేస్తే ఇదిగోండి ఇలా క్యాబేజీ పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. దీంతో పాటు రసం కూడా తిరగమాత వేసానండి. కొంచెం గార్లిక్ వేసి, కొద్దిగా చింతపండు, మిరపకాయ వేసి రసం కూడా రెడీ అయిపోయింది. ఈ విధంగా ఒక కూరతో రెండింటిని తయారు చేసేయచ్చు. ఆరోగ్యకరమైన పెసరపప్పు క్యాబేజీ ఫ్రై అండి. ఇదండి ఇవాల్టి నా రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.